నమస్తే. నేను ఈరోజు సర్జికల్ టాపిక్ కాదు, బీయింగ్ ఏ సర్జన్ నేను నాన్ సర్జికల్ టాపిక్స్ వాట్ ఈస్ ద ఎవిడెన్స్ ఫర్ దిస్ అన్న దాని గురించి మాట్లాడతాను. అది స్ట్రెస్ మేనేజ్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మనం మోస్ట్ సఫర్ అయ్యేది ఎక్కువ మంది స్ట్రెస్. అన్నెసరీగా చిన్న వాటికి కూడా స్ట్రెస్ తీసుకుంటున్నారు. మేబీ వర్క్ రిలేటెడ్, మేబీ ఫ్రెండ్స్ రిలేటెడ్, మేబీ రిలేషన్ రిలేటెడ్, దేని గురించి అయినా స్ట్రెస్ తీసుకుంటున్నారు. మనం వాడే చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ ద్వారా మనం స్ట్రెస్ అనేది తగ్గించుకోవచ్చు. దీని గురించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. First thing is breathing exercise. Whenever you are feeling a stress, simple breathing exercise 2 to 5 minutes will solve all the problems. Stress చాలా సిగ్నిఫికెంట్గా రిలీజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటారు. 4 seconds breathe in, 4 seconds hold and 6 seconds of release. Breathe in, hold, 6 seconds of slow release will calm down. Repeated these cycles at least 3 to 5 minutes will calm down and it will relieve the stress. Second thing, the best thing to relieve stress is exercise. Walking, simple nature walking or simple walking exercises will relieve the stress. ఇది నాట్ ఓన్లీ అంటే మీకు చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వల్లనే కాదు, ఈ ఎక్సర్సైజెస్ వల్ల మన బాడీలో మిగతా హార్మోన్స్ కూడా సెక్రెట్ అవుతాయి. ఎండార్ఫిన్స్ అని, సైటోకైన్స్ అని, ఇవన్నీ రిలీజ్ అయ్యి మన స్ట్రెస్ని రిలీవ్ చేస్తాయి. స్ట్రెస్ని రిలీవ్ చేయడం కాకుండా ఇమ్యూనిటీని బూస్ట్ చేయటము, అదర్ ఆర్గాన్స్ని కూడా హెల్ప్ చేయటము, ఇవి అనేది చేస్తాయి. థర్డ్ థింగ్, హౌ టు రిలీవ్ ద స్ట్రెస్ ఈజ్ గ్రాటిట్యూడ్ జర్నలిజం. అంటే నేనేం చేశాను, నేనేం చేయగలను, నేను ఎలా ఉన్నాను, ఎలా మారగలను, ఇవన్నీ మీరు ఒక పేపర్ మీద రాసుకోండి డైలీ పడుకునే ముందు. సో ఇది రాసుకోవటం వల్ల మనలో లైఫ్లో కానీ ఎటువంటి చేంజెస్ జరుగుతున్నాయి అనేది తెలుస్తుంది. స్క్రీన్ టైం అనేది తగ్గించడం వల్ల ఇప్పుడు మనకి అన్నెసరీ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కువ వస్తుంది, విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు వాజ్. దానివల్ల మనకి స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నాం. దీన్ని అన్నెసరీ ఇన్ఫర్మేషన్, స్క్రీన్ టైం తగ్గడం ద్వారా ఈ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ మనకి తగ్గడం ద్వారా మనం చాలా వరకు స్ట్రెస్ ఫ్రీ అవుతాము. స్క్రీన్ టైం సిగ్నిఫికెంట్గా తగ్గాలి. పడుకునే ముందు మనం స్క్రీన్ చూడకూడదు. And talk to someone who is best and who will guide you properly, who will not criticize you. మీ గురించి బ్యాడ్గా మాట్లాడకుండా మీరు చెప్పింది అర్థం చేసుకొని మీకు సజెస్ట్ చేయగలరు. ఏదైనా ఫ్యామిలీ రిలేషన్ కావచ్చు, ఏదైనా ఫ్రెండ్ కావచ్చు, ఏమైనా ప్రొఫెషనల్ కొలీగ్ కావచ్చు. సింపుల్ టెక్నిక్, నేనేమి ఎక్స్పెన్సివ్ టెక్నిక్స్ కానీ చాలా గంటలు స్పెండ్ చేయాల్సిన టెక్నిక్స్ కానీ నేనేం చెప్పట్లేదు. సింపుల్ 5 to 10 minutes ఈ టెక్నిక్స్ యూస్ చేయడం ద్వారా, అండ్ ఇట్ ఈస్ నాట్ మై పర్సనల్ వర్డ్స్, ఇట్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్. వీ హ్యావ్ దీన్ని ఎవిడెన్స్ బేస్డ్ అంటారు. అంటే దీనికి ప్రూఫ్ చేసి ఆల్రెడీ ప్రూవ్ అయిన టెక్నిక్స్నే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఈ చిన్న సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవటం ద్వారా మన రెగ్యులర్గా వర్క్ కానీ ఫ్యామిలీలో కానీ అయ్యే రిలేషన్స్ని, స్ట్రెస్ని వీ కెన్ రెడ్యూస్ ఇట్. థ్యాంక్ యూ.